నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే 3-4 రోజులు పడతాం. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3-4 రోజులు పడతాం. అదే విధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది. నిజంగా రైతులే స్వయంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విన్నపం చేస్తా ఉన్నా. చాలా ఇబ్బందికర వాతావరణం. పోల్లు గతంలో ఒక 3 డ్యూటీలు కడితే ఒక 7 పోల్లు 5 పోల్లు ఇచ్చేది గత ప్రభుత్వాలు. ఇప్పుడు ఒకటే పోలు ఒక ఫ్లోర్. ఇప్పుడు మేము రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతాం. అంటే చాలా ఇబ్బందికర వాతావరణం. అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలైతే లేదని సందర్భంగా మరి మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారు తీసుకొస్తా ఉన్నాం. అసలు చట్టం ప్రకారం మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫర్ అని తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫర్ తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టాలి. కానీ ప్రాక్టికల్ గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ లో జరగడం లేదు. ఇది వాస్తవం. నేనే ప్రతిసారి ఊరికి వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బండి పెట్టండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను. ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు. నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి సబ్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఏఈకి ఈ తుప్పు పట్టిన ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం, అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్ లో తీసి పెట్టేయడానికి అవకాశం ఉంది. గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాసివ్ వీటి మీద అది కూడా తీసుకున్నారు. కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి. కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్ గా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇది వాస్తవమైనటువంటిది.